తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన ఏడవడానికి ఉదయాన్నే సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ పెట్టాడండి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఆ డిబేట్ లో లక్ష్మీ పార్వతి, కొమ్మినేని శ్రీనివాసు అలాగే ఇంకొక మేధావిని తీసుకొచ్చారు. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? రాష్ట్ర ప్రజల గురించి, పరిపాలనా విధానాల గురించి లక్ష్మీ పార్వతి నీతులు చెప్తుంది. నీతులు నాకు నీతులు చెప్పకరా. ఎవరో ఒక వ్యక్తి, ఆయన పేరు ఏదో రాజుగారంట, చూసాడు ఒళ్ళు అన్నట్టుంది. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్ నేను చెప్పేదాకా లైన్ కట్ చేసామనుకో పుడుచు పడతాం. డైరెక్ట్ గా కాలర్స్ తీసుకుంటారు కదా, లైవ్ జరుగుతున్నప్పుడు కొంతమంది కాలర్స్ తీసుకుంటారు. వందనా నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకో. రాజు గారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటి వేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. సార్ ఆడదాని వల్ల రాజు రాజ్యాన్ని కోల్పోయారనేది పాత చరిత్ర సార్. ఎన్టీఆర్ గారు కి లక్ష్మీ పార్వతి గారు స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఈమె చేశారనేది ఈమె మీద ఆరోపణ అనుకున్నారు. మొగుడిని వదిలేసి పోయిన దాంతో అంటే ఆవిడని తీసుకొచ్చి లైవ్ లో కూర్చోబెట్టి మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారని మాట్లాడితే పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మొగుడిని వదిలేసి వచ్చినామా ఈమె తీసుకొచ్చి టీవీ పిచ్చివాడు అమ్మాకండి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇమీడియట్ గా కట్ చేసేసి అతని మీద సీరియస్ అయిపోతున్నారండి. కట్ చేయరా, ఛాన్స్ అయిపోయింది కట్ చేసి. పిచ్చివాడు మాక రాజు. మర్యాద మాట్లాడద్దు. ఏంట్రా రెచ్చిపోతున్నా? ఏం చేస్తావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్. నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? పిచ్చివాగుడు ఏంటివి? ఆ పిచ్చివాగుడు ఏంటరా కర్రోడా కొమ్మినేని? ఏంటది? ఆ పిచ్చివాగుడు ఏంటరా కర్రోడా కొమ్మినేని? పిచ్చివాగుడు ఏంటి? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఏం మాట్లాడతావు? మొదటి భర్త ఉండగానే విడాకులు తీసుకోకుండా అసలు ఎన్టీఆర్ గారిని ఎలా పెళ్లి చేసుకుంది? ప్రాణానికి ప్రాణంగా వేయించుకున్నారుగా అమ్మా, మనం చెప్పాలా ఏంటి? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా నీకు? ఇలాంటి ఊరికే వదిలేయకూడదండి వీడిని. మొగుడిని వదిలేసిపోయిన ఆవిడని తీసుకొచ్చి మీరు టీవీ డిబేట్ లో కూర్చోబెట్టి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కదా ఆయన అడిగిన క్వశ్చన్. దాంట్లో తప్పే ఉంది. నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. ఆడపిల్లైతే చాలు ప్రతివాడు సంఘ సేవకుడే. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకులా? చూడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను సొంత చెల్లిని, తల్లిని, సొంత చిన్నాన్న బిడ్డను మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి? కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్ వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది? రేపు నీ ఇంట్లో ఇట్లాంటి జరగవని ఏమైనా గ్యారంటీ ఇస్తావా? బుద్ధి ఉండాలి అట్లాంటి మాట్లాడటానికి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఆవిడ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా సరే నేను పొరపాటును కూడా ఒప్పుకోను. మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. అంటే అది
చాలా తీవ్రమైన ఖండిస్తున్నాను. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. నువ్వు చాలా నీచంగా మాట్లాడావు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. అబ్బా, అర్థవంతంగా మాట్లాడండి, తప్పులేదు. కానీ పిచ్చివాడు అయితే ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి చూపించండి ముందు. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. అబద్ధాలు ఎవడైనా చెబుతాడు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. క్యారెక్టర్ బాబు నీ. కానీ అబద్ధాన్ని కూడా మైకులో అరిచి చెప్పేవాడికే ఓ రేంజ్ ఉంటుంది. అలాంటి రేంజ్ ఉన్న వ్యక్తి మన సీఎం గారు. అది మహానాడ, ఎన్నికల ప్రచార సభ అన్నంతలా రెచ్చిపోయారు. పచ్చి అబద్ధాలు, గాలి హామీలతో మహానాడు వేదికగా మైకులు హోరెత్తించారు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. జగన్ హయాంలో రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందనే గాలి మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్క. ఏంట్రా ఇది? మొదలుపెట్టి డ్రగ్స్, గంజాయి, బాబాయి గొడ్డలి, ఏంట్రా ఇది, ఆర్థిక విధ్వంసం, అప్పులు, జే బ్రాండ్స్, భూతం వరకు మాట్లాడి మాట్లాడుతున్నారా? ఇంతటితో ఈ సుత్తినాడు సమాప్తమన్నారు. చెత్త కొడకది ఇక్కడ ఉంటే మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. క్షణం ఆలస్యం చేయకుండా పచ్చమోక అక్కడి నుంచి జంప్. మొహం పగిలిపోద్ది. 3 రోజుల మహానాడులో ఆఖరి రోజు జరిగింది ఇదే. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తా, అంతా బాగానే ఉంది, జగన్ అనే భూతాన్ని శాశ్వతంగా పాతి పెట్టేస్తా. అక్కడితో రాయలసీమ డెవలప్మెంట్ అయిపోయినట్టే. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఇక లోకేష్ ఏం మాట్లాడలేదా అంటారా? మాట్లాడారు. రెడ్ బుక్ ను చూసి అందరికీ తడిచిపోతోందని కూడా అన్నారు. ఎర్ర బుక్ అని ఏడుస్తున్నారు. చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. మొత్తానికి 3 రోజుల జగన్నామ స్మరణ ముగిసింది. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. నేను కనపడలేదని చెప్పండి. ఇదంతా సరే, మరి మా సూపర్ 6 సంగతి ఏంటి? ఇస్తారా ఇవ్వరా అంటారా? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఈ 3 రోజులు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కదా. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. మరి లోకేష్ జగన్ కుటుంబంలో తల్లి చెల్లి గురించి మాట్లాడితే, నారా ఫ్యామిలీ గురించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు మాట్లాడలేదా అని అంటారా? పేర్ని నాని ఉండనే ఉన్నారుగా. మీరే వినండి, లోకేష్ ఏమన్నారు, పేర్ని నాని కౌంటర్ ఏమిచ్చారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు? అది నేనే. సొంత బాబాయిని లేపేసింది ఎవరు? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసా? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? నేనేనా? మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే చెప్పుతో కొడతా, తప్పుడే. మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? అవినీతి చేసి బొక్కిపోయి ఊరికి ఇట్లా మా గొట్టాలు తీసుకొని మాట్లాడుతున్నారు తప్పితే, ముందు మన గబ్బు చూసుకొని పక్కన వాళ్ళ గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయా. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా?
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా